హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మన సత్య గారి గురించి, అలాగే దీపిక గారి గురించి. మీకు తమ్ముళ్ళు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే మనము పర్ఫార్మెన్స్ ఇచ్చి మనం గొప్పలైనామో ఆ ఛానల్లోనే మనకు సంబంధించిన ఒక యాడ్ వస్తే ఎంత ఫీల్ ఉంటుందో, ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరిని కొత్త కొత్త మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అలాగే దీపిక గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన దేవజాని గారి ఫ్యాన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా వీడియోని కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారు చూద్దాం. ఎందుకంటే నేను 2 వీడియోలు కలిపి చేస్తాను అంటే ఇద్దరు ఒకే ఛానల్ అయితే వస్తూ ఉంటారు. ఇద్దరు నా ఫేవరెట్ హీరోయిన్సే. దానికోసం అనేసి మళ్ళీ ఒక్కొక్క వీడియో స్పెషల్ వీడియోలు ఎందుకనేసి ఇక్కడైతే చేస్తాను. ఇద్దరు బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ అయితే 95% అయితే కన్ఫామ్గా ఉన్నాయి. ఒకవేళ మన సత్య గారు వస్తారో రారో అనేది 50-50 ఛాన్సెస్. అంటే వాళ్ళు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఉంది కదా, దాంట్లో పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ జరిగిపోయిందా, వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారని నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక ఇమాజినేషన్, మనం ఒక 5 నెలల తర్వాత ఈ విధంగా జరిగితే ఎలా ఉంటుంది అనేసి చెప్పాను. అలాగే క్రిష్ గారు వస్తారనేసి చాలామంది రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మన దీపిక గారు అయితే, మన కావ్య గారు అయితే మాత్రం 99.9% వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. బ్రహ్మముడి సీరియల్ జరుగుతుంది కదా సార్, ఎలా వస్తారనుకోవచ్చు. ఇంకా 5 నెలలు ఉంది. 5 నెలల్లో సీరియల్ ఎలాగైనా జరగచ్చు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఒక వారంలో కూడా ఎండ్ చేయొచ్చు, అంత స్టోరీ ఉంది. అలాగే సీరియల్ అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. సీరియల్ అయితే ఇప్పట్లో అయిపోతుంది బ్రహ్మముడి పక్క. ఇది మాత్రం ఇన్ఫర్మేషన్. సరే అనేసి మనం యాడ్లోకి వచ్చేసామంటే ఆశీర్వాద్ ఒక యాడ్ వచ్చింది, అలాగే డాజిలర్ లిప్స్టిక్ ఒక యాడ్ వచ్చింది. ఇక్కడ ఆశీర్వాద్ వచ్చి నాని గారితో కలిసి చేశారు. నాని గారిని ఆటోగ్రాఫ్ అడిగితే నువ్వే పెద్ద సెలబ్రిటీ, మళ్ళీ నేను నీకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలనేసి నాని గారు ఫన్నీ వేలు చెప్పారు. అలాగే దీపిక గారు కొంచెము అంటే మాట్లాడేది తప్పు మాట్లాడుతూ ఉంటారు, ఎలా మాట్లాడుతూ ఉంటారో తెలియదు, కానీ మంచి ఫీచర్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆకులు మనకు కాయలు ఉండే చెట్టుకే దెబ్బలు అంటారు చూడండి, ఆ విధంగా ఖచ్చితంగా దీపిక గారికి అయితే ట్రోల్స్ పడినా కానీ మంచి ఫ్యూచర్ అయితే ఉండబోతుంది 100%. ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా మన దేవజాని గారి గురించి మాట్లాడాలంటే డాజిలర్ గురించి వచ్చారు. డాజిలర్ గురించి వచ్చినప్పుడు ఇప్పుడు మన సీరియల్లో ఒకటి ఇప్పుడు సత్యభామ అనే వస్తూ ఉంది అనుకున్నాం. ప్రజెంట్ సత్యభామ వచ్చేటప్పుడు అక్కడ యాడ్లో కూడా మన హీరోయిన్ చూడగలిగే శక్తి మనకు ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు కూడా చూడాలనేసి. అలాగా యాడ్లు వస్తూ ఉన్నాయి, అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు పాపులర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టం పడి వాళ్ళు పాపులర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మనము ఇంకా మంచిగా వాళ్ళని డెవలప్ చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే ఒక హీరోయిన్ స్థాయి నుంచి మంచి హీరో, అలాగే సినిమాల్లోకి వచ్చి మంచి కెరీర్ డెవలప్ చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియల్ అప్డేట్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఏమి లేదు సత్య గారివి. చెప్తాను ఏమన్నా అప్డేట్ వస్తే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.